మౌన పోరాటం మౌన పోరాటం. ఎలా కనిపెట్టాలి? నేను క్లియర్గానే ఉన్నాను, కానీ విశాలాక్షికి క్లియర్గా చెప్పలేకపోతున్నాను. అయినా పొద్దున్నే గంట కోసం తడుపుకున్న మనిషి, పక్కనే గంటున్న దాన్ని కూడా కనిపెట్టలేని మనిషి ఆఫీసులో అన్నీ అంత క్లియర్గా ఎలా చూడగలిగింది? అంటే జానకికి ఇంట్లో కళ్ళు కనిపించవు, ఆఫీసులో కనిపిస్తాయా? అదెలా జరుగుతుంది? జానకిలో ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతుంది. ఇంట్లో ఉన్న జానకి వేరు, ఆఫీసులో ఉన్న జానకి వేరు. ఇది కరెక్ట్. నేను కనిపెట్టాలి. ఇది కనిపెట్టి విశాలాక్షికి ప్రూవ్ చేయాలి. అదిగో జానకి వచ్చేసింది. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయాలి, కనిపెట్టాలి. మొహంలో ఏ తేడా లేదు. సేమ్ అదే చీర, అదే జాకెట్, కానీ నడక మారింది, చూపు మారింది. అలా ఎలా? జానకి చెప్పులు, ఇదేంటి చెప్పులు మారిపోయాయి? ఎస్, కనిపెట్టేశాను. విశాలాక్షి, యురేకా! నీకు నిజంగానే కుక్క కరిచిందా? ఏంటి యురేకా? యురేకా అంటే కనిపెట్టేశానని అర్థం. ఏం కనిపెట్టావు? టాంటాడాయ్! చిచిచి, ఏంటో చెప్పు. పైగా చేత్తో పట్టుకుని లోపలికి తీసుకొచ్చావు. అరే విశాలాక్షి, నేనింత బిల్డప్గా చెప్పు చూపిస్తుంటే నీ నుంచి కనీసం షాకింగ్ ఎక్స్ప్రెషన్ కూడా రాకపోతే ఎలా? ఏయ్, చెప్పుని చూసి ఎందుకు షాక్ అవుతాం? విశాలాక్షి, ఇది జానకి చెప్పు. అందుకేనా ఈ బిల్డప్? ఈ చెప్పును చూస్తుంటే నీకేం డౌట్ రావట్లేదా? చెప్పుని చూసి డౌట్ రావడమేంటి? అస్సలు డౌట్ రాలేదా? మహేంద్ర, మనం ఒక మనిషిని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు తల వెంట్రుకల నుంచి కాలి గోటి వరకు అబ్జర్వ్ చేయాలి విశాలాక్షి. అదే తెలివి. జానకి కాళ్ళ చెప్పులు మారిపోయాయి, చూసావా? ఏంటి? ఎస్, ఆఫీసులో జానకి వేసుకున్న చెప్పులు వేరు, ఇప్పుడు ఇంటికి వేసుకొచ్చిన ఈ చెప్పులు వేరు. అంటే ఆఫీసులో ఉన్న జానకి వేరు, ఇంటికొచ్చే జానకి వేరు. కనిపెట్టేశాను, చూసావా? ఎందుకు అలా కొడుతున్నావు? నువ్వు కనిపెట్టలేకపోయావని ఉక్రోషమా? ఏయ్, కాళ్ళకి చెప్పులు మారితే మనిషి మారిపోతుందా? మెంటల్ మెంటల్. దానికి కార్లో చాలా శాండల్స్ ఉన్నాయి తెలుసా? అయ్యో, చెప్పులే కాదు, జానకి నడక మారింది, చూపు మారింది, టోటల్గా మనిషే మారింది. ఆఫీసులో ఒక జానకి, ఇంట్లో ఇంకొక జానకి ఉంది. ఇదిగో మహేంద్ర, అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకు. ఈసారి నీ దవడలు దగ్గరైపోతాయి. జానకి ఒక్కతే అయితే ఆఫీస్లో ఒకటి, ఇంట్లో ఒకటి అంటావేంటి? జానకిని ఎవరైనా క్లోనింగ్ చేశారా?
లేదంటే గ్రాఫిక్స్ లో ఇంకో జానకిని క్రియేట్ చేశారా? అరే, ఆఫీసులో జనకికి చూపు ఉంది, ఇంట్లో జనకికి చూపు లేదు. లేదని నీకు చెప్పిందా? మ్మ్హ్. తిన్నగా ఇంట్లోకి బాగానే వచ్చింది కదా. చిన్నగా తడుముకుంటూ నడుస్తుంది. ఓర్ నాయనో, నిజంగానే నీకేదో పిచ్చెక్కింది. నాకు కాదు, జానకి ఒకరు కాదు ఇద్దరు అని తెలిస్తే నీకెక్కుతుంది పిచ్చి. ఒకరు చూపున జానకి, ఇంకొకరు చూపులేని జానకి. మహేంద్ర, సరే చూపిస్తాను, రా రా. ఏమండి, మధ్యాహ్నం భోజనం చేశారా? సతీ, అయ్యగారికి జ్యూస్ తీసుకురా. చూడు జానకి ఎలా బిహేవ్ చేస్తుందో. వీళ్ళేంటి ఇక్కడున్నారు? జానకిని చూస్తున్నారేంటి? అంటే వీళ్ళకి జానకి మీద డౌట్ వచ్చిందా? అమ్మో, జానకి చూపలేదన్న విషయం వాళ్ళకి తెలిస్తే జానకి ఒక్కరు కాదు ఇద్దరన్న విషయం తెలిసిపోతుంది. అలా జరగకూడదు. జానకిని వీళ్ళు చూస్తున్నారన్న విషయం జానకి చెప్పాలి. అయ్యో, పేపర్స్ అన్ని ఎగిరిపోతున్నాయి. గోదావరి, గోదావరి, పేపర్స్ అన్ని ఎగిరిపోతున్నాయి. అయ్యో, గోదావరి, పేపర్స్ అన్ని ఎగిరిపోతున్నాయి. త్వరగా రా. అటు చూడు, ఫైల్లో పేపర్స్ గాల్లో ఎగురుతూ ఉంటే ఎలా తడుముకుంటూ పట్టుకుంటుందో. షాపు వాడికి తన భర్త కోసం గొలుసు కొంటున్నానని చెప్పిందన్నాడు అతను. దామోదర్ భార్య దామోదర్కి గొలుసు కొంది అని అనుకున్నాను. కానీ అదే మనిషి ఇక్కడ కూడా భార్య అని చెప్తోంది. అంటే ఈమెకి దామోదర్కి ఏదో ఉంది. తను తప్పు చేసిందని నేను నమ్మాను కాబట్టే తనను చూడ్డానికి నేను వెళ్ళలేదని అనుకుంటుంది. రుద్రతో జరిగిన విషయాన్ని దాచిపెట్టి నేను మామూలుగా వెళ్ళి కలవాలి. పేరు తలుచుకోగానే కాల్ చేసింది. మనశ్శాంతిగా ఉండనివ్వవా? మాటి మాటికి ఇలా ఫోన్ చేసి చంపుతావా?
అవును, నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాను. ఇప్పుడేం చేయమంటావు? ఏంటి మాట్లాడవు? రుద్ర, ఏమైంది? సారీ, ఐమ్ రియలీ వెరీ సారీ. నేనేదో వర్క్ టెన్షన్లో. అంతే, మీరే కాదు, ఈ మగాళ్ళందరూ ఇంతే. కావాల్సింది దొరికాక మీరు ఇలాగే బిహేవ్ చేస్తారు. విసుక్కుంటారు, చీకొడతారు, అవతలికి తోసేస్తారు. అయ్యో లేదు రుద్ర. ఇదిగో, ఇలాంటివి జరుగుతాయని నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోదాం అనుకున్నాను. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. చీకొట్టించుకొని నేను బతకలేను, నేను చచ్చిపోతాను. వద్దు వద్దు రుద్ర, నేను చేసిన ఓ తప్పుకి ఓ అమ్మాయి జీవితం బలైపోవడం నేను భరించలేను. నువ్వు చావకూడదు, బ్రతికే ఉండాలి. ఇంకెప్పుడు నీతో హార్ష్గా మాట్లాడను. ప్లీజ్, ఫోన్ ఎందుకు చేసావో చెప్పు. నువ్వు వెంటనే స్టీల్ ప్లాంట్ లో రోడ్ నెంబర్ 4 లో ఉన్న పార్క్ దగ్గరున్న గుడి దగ్గరికి వచ్చేసాయి. నీతో కొంచెం మాట్లాడాలి. సరే, 5 minutesలో వచ్చేస్తున్నాను. నువ్వొస్తావు. నీలాంటి సిన్సియర్ మనిషి నీ వల్ల ఓ మనిషి చేస్తుందని తెలిస్తే అస్సలు భరించలేవు. రా, వచ్చాక నేను నీకు బోల్టిస్తాను. మీసాలు తిరిగిన పోలీస్ని జుట్టుపట్టి ఆడిస్తాను. రుద్ర, చెప్పు రుద్ర, ఏదో మాట్లాడాలన్నా? నువ్వేమనుకుంటున్నావో చెప్పు. నేనా? దేని గురించి? దేని గురించా అంటే మన మధ్య ఏమీ లేదా? అది ఏంటంత ఇబ్బంది పడుతున్నావు? ఇబ్బందేం లేదు. నీకేం ఇబ్బందిలే. ఆడపిల్లని నేను. ఏ ఇబ్బందైనా నాకే కదా వచ్చేది. ఇబ్బందా? ఏమిబ్బంది? ఏమొస్తుందో నీకు తెలీదా? ఒక ఆడపిల్లతో సంసారం చేస్తే ఏం జరుగుతుందో విడమర్చి చెప్పాలా? సంసారం లేకపోతే ఇంకేంటి? ఒక్కసారి బై మిస్టేక్. అవును, మిస్టేకే. ఆ మిస్టేక్ వల్లే నేను మా ఇంట్లో తలెత్తుకుని తిరగలేకపోతున్నాను. అనుక్షణం చేసిన తప్పు గుర్తొస్తుంటే సరిగ్గా తినలేకపోతున్నాను, సరిగ్గా నిద్ర కూడా పోలేకపోతున్నాను. ఆఖరికి ఎవరితో అయినా మాట్లాడినా నా విషయం ఎక్కడ తెలిసిపోతుందో అని భయపడుతూ మాట్లాడుతున్నాను. ఇంకా నా వల్ల కాదు. ఏ క్షణమైనా నెల తప్పితే? రుద్ర, ఏంటి? అలా ఏం జరగదు. జరిగితే? ఇంట్లో వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? చెప్పు. అది ఎంతో పరువు పరపతి ఉన్న ఫ్యామిలీలో నేను ఇలా చేశానంటే నన్ను ఏమంటారు తెలుసా? ఎవరైనా నా మొహం చూస్తారా? నన్ను ఇంట్లో ఉండనిస్తారా? ప్లీజ్ రుద్ర, నువ్వు అలా అనొద్దు. ఇది నేననేది కాదు, జనం అనేది. ఒకవేళ అదే గనక జరిగితే అప్పుడు నేనేం చేయాలి? చచ్చిపోవటం తప్ప వేరే దారి ఏమైనా ఉందా? రుద్ర, నో.
నీ ప్రాణం పోతే నేను లైఫ్ లాంగ్ ఆ గిల్టీతో చచ్చిపోయే వాళ్ళ బ్రతకాలి. ఓకే, నా చావుకి నువ్వు నో అంటే మన పెళ్లికి నువ్వు ఎస్ అనాలి. పెళ్ళే? ఎస్, పెళ్లి. ఏ చేసుకోవా? అది కాదు, నాకు ఆల్రెడీ పెళ్ళయింది కదా. నాతో రొమాన్స్ చేసేటప్పుడు గుర్తుకు రాలేదా ఆల్రెడీ నీ భార్యతో కాపురం చేస్తున్న విషయం? నేను ఇంకా వెయిట్ చేయలేను, ఈ మెంటల్ స్ట్రగుల్ భరించలేను. అందుకే వెంటనే ఇక్కడే మనం పెళ్లి చేసుకుందాం. రుద్ర, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అన్ని రకాలుగా అర్థం చేసుకుని నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడే ఇక్కడే ఈ అమ్మవారి ముందే మన పెళ్లి. ఇదిగో తాలి, నా మెళ్ళో కట్టు. నేను చేసిన తప్పు నన్ను లోపల కాల్చేస్తుంటే నా మీద నీకున్న ప్రేమ నన్ను వెక్కిరిస్తుంది అవంతి. నీ కళ్ళల్లో కనిపించే స్వచ్ఛత, నిజాయితీని తప్పు చేసిన నా మనసు చూడలేకపోతుంది, తల దించుకుంటుంది. ద్వారక ప్లీజ్, నువ్వు అలా బాధపడుకు. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నీ ప్రేమే రేపు నన్ను కోర్టులో నిరపరాధిగా నిరూపిస్తుంది. నాకు నమ్మకం ఉంది ద్వారక. ద్వారక, ఏమైంది? ఎందుకు ఇలా అయిపోతున్నావు? రేపు కోర్టులో నాకు శిక్ష పడుతుందని టెన్షన్ పడుతున్నావా? అయ్యో, నీకెలా చెప్పను, ఏమని చెప్పను? ఏం ద్వారక, నేను బయటికి రాలేనా? మీరు నన్ను బయటికి తీసుకురాలేరా? సాక్ష్యాలు నాకు శిక్ష వేసేలాగే ఉన్నాయా? నీకు వేయాల్సిన శిక్ష జడ్జి గారి కంటే ముందు నేనే వేశాను అవంతి. నేను చేసిన దుర్మార్గం తెలిస్తే నీకు నాతో కలిసి ఉండటం కంటే ఈ జైలు శిక్ష మంచిదనిపిస్తుంది. అసలు నేరం చేసింది నువ్వు కాదవంతి, నేను. సార్, టైం అయిపోయింది సార్. మేడం రండి. మేడం, స్వామి, నా కోడలు నిజంగానే ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు. అది నిజం కాబట్టే నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో నువ్వు నాకు తోడుగా ఉండాలి. నువ్వున్నావనే నమ్మకాన్ని ఇంకా ఇంకా పెంచు, నా ప్రయత్నాన్ని గెలిపించు. ఏంటత్తయ్య గారు?
అవంతి అక్కని విడిపించడానికి వీరతిలకం దిద్దుకొని దేవుడికి అప్లికేషన్ పెట్టుకొని బయలుదేరుతున్నట్టున్నారు. మీరు అక్కడికి వెళ్ళి అవంతి అక్కే ఆ మర్డర్ చేసిందని సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారు కదా? ఎందుకంటే అక్క మర్డర్ చేస్తుంటే వాచ్మెన్ చూశాడంట కదా. కాబట్టి మీరు కోర్టులో నిజమే చెప్పాలి అని మాత్రం పెట్టుకోకండి. అవును, మీరు నిజం చెప్తే అవంతక్క బయటికి రాదు. పాపం జైల్లో 10 ఏళ్ళు ఉండాల్సొస్తుంది. దాంతో మీరిప్పుడు దేవుడికి పెట్టుకున్న అప్లికేషన్ వేస్ట్ అయిపోతుంది. అందుకే మీరొక పని చేయండి, కోర్టులో అబద్ధం చెప్పేయండి. కానీ మీకు అబద్ధం చెప్పడం అలవాట్లేదు కదా. అయినా పర్వాలేదు, నక్షత్ర చెప్పినట్టు మీరు అబద్ధమే చెప్పండి, లేదంటే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ప్లీజ్ దయచేసి నా మాట విని అబద్ధమే చెప్పండి. నేను చెప్పానని కాదు, అవంతి అక్కని కాపాడాలనే మీ ఆశయం కోసం చెప్పండి. ద్వారక బావగారు అక్క లేకపోతే బ్రతకరు. అందుకే బ్రతిమాలుతున్నాను, ద్వారక బావగారి కోసమైనా అబద్ధం చెప్పండి ప్లీజ్. అత్తయ్య గారు ప్లీజ్. నవ్వకండి అత్తయ్య గారు, నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను. అక్కతో అప్పుడప్పుడు గొడవ పడినా తన మీద నాకు బోలెడంత ప్రేమ ఉంది. అందుకే తనని ఎలాగైనా బయటకు తీసుకురావాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఆవు ముఖం తగిలించుకున్న పులిని ఏమంటారో తెలుసా రఘురాం? తెలుసు, గోముఖ వ్యాఘ్రం అంటారు. అదెందుకు గుర్తొచ్చింది ఇప్పుడు? మిమ్మల్ని చూస్తున్నాను కదా, అదిగాక ఇంకేం గుర్తొస్తుంది? ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. మీ లోపలేముందో అది మీ ముఖంలో కనిపిస్తుంది. ముఖంలో ఈర్ష అలాగే ఉంచుకుని మాటల్లో ప్రేమ చూపిస్తే అది సూట్ అవ్వడం లేదు. నేను అవంతిని విడిపించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. దేవుడంటే నమ్మకమే కాదు, నిజం కూడా. అందుకే నేను కోర్టులో నిజం మాత్రమే చెప్పాలని ఫిక్స్ అయ్యాను. నిజం మాత్రమే చెప్పి అవంతిని విడిపిస్తాను. అయ్యయ్యో అత్తయ్య గారు, మీరు నిజం చెప్తే అక్క రిలీజ్ అవ్వదు. పాపం అక్క కోసం బాధపడే బావగారు పిచ్చోడైపోతారు. బావగారి బాధని చూడలేక మీరు ఇంట్లో ఉండలేక ఎక్కడికో వెళ్ళిపోతారు. మీరు లేని ఇల్లు దీపం లేని గుడిలా అయిపోతుంది. ప్లీజ్ మీరు అబద్ధమే చెప్పండి ప్లీజ్. హలో హలో, అనవసరంగా ఓవర్ యాక్షన్ చేయకు. చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంది. ఎస్, ఇది నీ ఫేస్ కి సరిగ్గా సూట్ అయ్యే ఎక్స్ప్రెషన్. మళ్ళీ చెప్తున్నాను, నేను కోర్టులో నిజం మాత్రమే చెప్తాను. ఎందుకంటే నిజమే ఎప్పుడూ గెలుస్తుంది. నువ్వు కోర్టులో నిజం చెప్పాలని నేను నిన్ను రెచ్చగొట్టాను. లేదంటే ఎక్కడ అబద్ధం చెప్పి దాన్ని కేసు నుంచి తప్పించి ఇంటికి తీసుకొస్తావేమోనని నా టెన్షన్ నాది. నువ్వు రెచ్చగొట్టావు కాబట్టి కోర్టుకెళ్ళి నిజం చెప్పడం లేదు. నేను నిజమే చెప్పాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి నిజం చెప్తాను. ఈవిడేంటో నాకు పజిల్లా అనిపిస్తోంది. అబద్ధం చెప్పాల్సిన చోట నిజం చెప్తానంటుంది. చెప్పనివ్వండి మావయ్య, అది మనకే మంచిది.
మేడం ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు మేడం. ఫాలో అవుతున్నారా? మహేంద్ర గారు, మహేంద్రకి మేమిద్దరం ఉన్నామని తెలిసిపోయింది. ఇప్పుడు నేను మహేంద్రకి అస్సలు దొరకకూడదు. దొరికితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. బాబు, కొంచెం స్పీడ్గా వెళ్ళి ఆ ముందుస్తున్న ఆ లెఫ్ట్ తీసుకో. అలాగే మేడం. ఎవరు సార్ మీరు? నా కారుకి ఎందుకు అడ్డం పెట్టారు? ఎవరిని వెతుకుతున్నారు సార్? ఇక్కడ ఒక ఆవిడ ఉండాలి కదా, ఏమైంది? ఆవిడ దిగి అటే వెళ్ళిపోయారు సార్. ఎటు? అటువైపు వెళ్ళిపోయారు సార్. నీకేమైనా చెప్పిందా? కస్టమర్స్ మాతో ఏం చెప్తారు సార్? ముందు మీరు కారు అడ్డు సార్, నేను వెళ్ళాలి. తప్పించుకుంది. నన్ను చూసినట్టుంది, అందుకే తెలివిగా తప్పించుకుంది. కన్ఫర్మ్ అయింది. జానకి ఒక్కరు కాదు, ఒకే రూపంలో ఉన్న ఇద్దరు వీళ్ళు. మహేంద్రకి ఇప్పటికే మేమిద్దరం అని తెలిసిపోయి ఉంటుంది. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు తీయించాలి సార్ సంఖ్యలు? నా మొగుడిని కత్తితో పొడిసి చంపినందుక? ఎందుకు తీయాలి? ఈ సంఖ్యలు అలాగే ఉండాలి. దీనికి శిక్ష పడాలి. దీన్ని జైల్లో పెట్టి సావగొట్టాలి. ఎందుకు నోర్మయ్యాలి సార్? 6 అడుగులు నా మొగుడిని చంపేసింది. నన్ను మొగుడు లేని మనిషిని చేసింది. ఏమే రాక్షసి, నా మొగుడికి నీకు ఏంటే గొడవ? ఆడికి నీకు ఏంటి సంబంధం? ఎందుకండి చంపేశావు? ఆడేమైనా బెదిరించాడా? మీ సంబంధాన్ని బయట పెడతానని చెప్పాడా? ఏంటి నోటికొచ్చినట్టు వాగుతున్నావు? పిచ్చి పిచ్చిగా వాగావంటే తీసుకెళ్లి లోపలేస్తాను. ఏత్తావు, లోపలేస్తావు. ఎందుకెయ్యో? నీ పెళ్ళం తతంగం అంతా బయట పెడతానా? నువ్వు మాట్లాడే వాళ్ళని లోపలేస్తావు. నోరు మూస్తావా లేదా? ఏంటయ్యా మూసేది? నువ్వు ఎంత బెదిరించినా నేనే ఊరుకోను. ఆ జడ్జి ముందు కూడా ఇదే చెప్తాను. ఏమో, నీ మొగుడు పోలీస్ అనే ధైర్యంతో కేసు అవ్వదని నా మొగుడిని అన్యాయంగా చంపేశావా? అయ్యో, నీకు పోయాక రాను, నీ తాళి తెగిపోను. అయ్యో అయ్యో, వద్దు, నువ్వలా మాట్లాడుకో. నేను నిజంగా అతన్ని చంపలేదు. నాకేమీ తెలీదు. అతనే నన్ను కిడ్నాప్ చేశాడు. అతనెవరో కూడా నాకు తెలీదు. అవంతి అవంతి, నువ్వేడవద్దు. తన మాటలేం పట్టించుకోవద్దు ప్లీజ్. చూడు ద్వారక, ఎంత దారుణమైన మాటలు అంటుందో. నేను వినలేకపోతున్నాను. ఊరుకో ఉంది, ప్లీజ్ ఊరుకో. ప్లీజ్ ఏడవద్దు. నీకేం కాదా? హలో సార్, ఏంటి ఇక్కడ మీ రొమాన్స్? లోపల జడ్జి గారు వచ్చే టైం అయింది.
మీరు ఆవిడ వదిలితే మేము లోపల తీసుకెళ్లి జడ్జి గారి ముందు నిలబెడతాం. అక్కడ చూపించుకోండి మీ లవ్ అండ్ రొమాన్స్. నీకు శిక్ష పడాలి, పడి తీరుతుంది. నువ్వు జైలుకు పోతావు, నీ మొగుడికి దూరం అయిపోతావు. నువ్వు ఆగమ్మా. కానిస్టేబుల్స్ తీసుకోనండి. చూడు, నీ భార్యకి ఎలా శిక్ష పడదో నేను చూస్తాను. అసలు విచారణ జరగకపోతే ఒక నిర్దోషికి శిక్ష పడే ప్రమాదం ఉంది కదా లాయర్ గారు. మీరెందుకు మాట్లాడుతున్నారు? యువర్ ఆనర్, ఆవిడ ముద్దాయికి స్వయాన అత్తగారు. అంతేగాక హత్య జరిగిన చోట ప్రత్యక్ష సాక్షి, విట్నెస్ నెంబర్ 2గా ఉన్న మనిషి. మీరేదైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, మీకు 2 చేతులు జోడించి ఒక విన్నపం చేసుకుంటున్నాను. చెప్పండి. అక్కడ బోన్లో నిలబడింది నా కోడలు అని నేను చెప్పడం లేదు. ఆ వీడియోలో గాని నేను చూసింది గాని ఆ కత్తి గజా పొట్టలోకి దిగిన తర్వాత. అందుకే నాకు అనుమానం వచ్చి నేను పర్సనల్గా చాలా ఎంక్వైరీ చేశాను. మీరేమైనా పోలీసా ఎంక్వైరీ చేయడానికి? నిజమేంటో తెలుసుకోవడానికి పోలీసే కానక్కర్లేదు లాయర్ గారు, బాధ్యత గల పౌరులైతే చాలు. మీ న్యాయ వ్యవస్థలోనే ఓ మాట ఉంది, 100 మంది దోషులైనా శిక్ష నుంచి తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అని. అందుకే 1కి 10 సార్లు విచారించి మరీ శిక్షని ఖరారు చేస్తామని చెప్తారు. దాన్ని ఆధారంగా చేసుకునే నేను చాలా కష్టపడి చాలా ఆధారాలు సేకరించాను యువర్ ఆనర్. అవి సేకరించేటప్పుడు నాకు చాలా చాలా ఆశ్చర్యం వేసింది. ఒక నిర్దోషిని అంత తేలిగ్గా కేసులో ఇరికిస్తారా అనిపించింది. అందుకే ఆ సాక్ష్యాధారాలతో నేను కోర్టుకొచ్చాను యువర్ ఆనర్. మీరు దయతో నాకు అనుమతిస్తే నేను నా సాక్ష్యాలన్నీ మీ ముందు పెట్టి ఆ సాక్ష్యాలన్నింటినీ ప్రశ్నించి నిజమేంటో వాళ్లతోనే చెప్పిస్తాను. కానీ మీరు వాదించడానికి చట్టం ఒప్పుకోదు. చట్టం ఒప్పుకోదని నాకు తెలుసు యువర్ ఆనర్, కానీ మానవత్వంతో ఒప్పుకునే అవకాశం ఉంటుంది కదా యువర్ ఆనర్. ఒక బాధ్యత గల పౌరురాలిగా నేనొక 10 మందిని ప్రాణాపాయ నుంచి కాపాడితే మీరు డాక్టర్ కాదు కదా, ఎందుకు ప్రాణాలు పోశారు అని అడగలేదు, పైగా కాపాడినందుకు సన్మానిస్తారు. ఒక దేశద్రోహిని పట్టి అప్పగిస్తే పోలీసుల్లాగే గొప్ప ధైర్య సాహసాలు చూపించి దేశద్రోహుల్ని పట్టించిన వీరవనిత అని పొగుడుతారు. ఇప్పుడు నేను చేసింది కూడా ఒక నిర్దోషిని కాపాడే ప్రయత్నమే యువర్ ఆనర్. తను నిజంగా కత్తితో పొడిచిన మనిషి అయితే ఆ రకంగా కత్తి బయటికి తీశాక తన మీదున్న కోపాన్ని కంటిన్యూ చేస్తుంది గాని తన చేతిలోకి కత్తి ఎలా వచ్చిందని షాక్ అయ్యి కత్తిని చూడదు. దట్ మీన్స్ యువర్ ఆనర్, దుర్గగారు కాలేజీలో ప్రొఫెసర్గా చేశారని తెలుసు. అందుకేనేమో ఇంత చక్కగా పిల్లలకి పాఠాలు చెప్పినట్లు మనకి మంచి కథ చెప్తున్నారు. చూడండి దుర్గగారు, మీరు ఈ కథల్ని పిల్లలకు చెప్తే చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు. మాకు చెప్తే మేము నవ్వుకుంటాం.
అలా నవ్వుకోవాల్సొస్తే మీరొక ఆడపిల్ల మీద అన్యాయంగా వేసిన నిందకి న్యాయదేవత మిమ్మల్ని చూసి నవ్వుకుంటుంది. యువర్ ఆనర్, దుర్గ గారు నన్ను అవమానిస్తున్నారు. నేను మిమ్మల్ని అవమానించాను, అన్యాయానికి సపోర్ట్ చేస్తూ మీరు మీ వృత్తినే అవమానించారో కాసేపట్లో తెలుస్తుంది. యువర్ ఆనర్, నా కోడలి మీద చాలా దారుణంగా నింద మోపిన గజా భార్య మంగమ్మని ప్రశ్నించడానికి అనుమతించండి. ఎస్ ప్రొసీడ్. మంగమ్మ మంగమ్మ మంగమ్మ. అవును, నీ భర్త ఉన్నాడా చనిపోయాడా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. చనిపోయిన గజా గురించి కేసు విచారణ జరుగుతుంటే గజా భార్యని ఇలా ప్రశ్నించడం. చూడండి లాయర్ గారు, నేను లాయర్ని కాదు, కానీ కోర్టులో ప్రతిదీ సాక్ష్యం ఉంటేనే చెల్లుతుందని నాకు బాగా తెలుసు. మీరు కాస్త సైలెంట్గా ఉంటే నా ప్రశ్నలకి సమాధానాలు అందరికీ దొరికేస్తాయి. చెప్పు మంగమ్మ, నీ భర్త ఏంటమ్మా నువ్వు? ఏంటా పిచ్చి ప్రశ్నలు? నా మొగుడిని నీ కోళ్లే కదా చంపేసింది. గజా చనిపోయి ఇప్పటికెన్ని రోజులైంది? ఈ రోజుకు 12వ రోజు. నీకు నీ భర్త అంటే ఇష్టమేనా? ఏంటా మాటలు? మొగుడంటే పెళ్ళానికి ఇష్టం కాక ఇంకేం ఉంటది? నా మొగుడంటే నాకు ప్యాను. అంత ప్రాణం ఉన్న మొగుడికి బంగారు గొలుసుకొని బిల్లు మీద పేరు మాత్రం దామోదరం రాయించావు ఎందుకు? ఏంటి నువ్వు చెప్పేది? నేను బంగారం గొలుసుకోవడం ఏంటి? నేనేం కొనలేదు బాబాయ్, నాకేం తెలీదు. అవునా? ఒక్క నిమిషం యువర్ ఆనర్. ఇది నువ్వు కొన్న గొలుసే కదా? చెప్పు. కాదు, నేను గొలుసు కొనలేదు. బాగా గుర్తు తెచ్చుకో, 3 లక్షలు పెట్టుకున్న గొలుసు. అది నేను కాదు. నువ్వు కదా? యువర్ ఆనర్, ఒక్క నిమిషం. యువర్ ఆనర్, ఇది మంగమ్మ గొలుసు కొన్న షాప్లో సీసీటీవీ ఫుటేజ్. ఒకసారి చూడాలని ప్రార్థిస్తున్నాను. యువర్ ఆనర్, తన భర్త కోసం గొలుసు కొంటున్నానని గొడవపడి మరీ కొన్న మంగమ్మ తన భర్త పేరు మాత్రం బిల్లులో దామోదరం రాయించింది. లేదు లేదు, నేనేం అలా చేయలేదు. అలా చేయలేదా? ఒక్క నిమిషం. ఇదిగోండి యువర్ ఆనర్, ఆ గొలుసు తాలూకా బిల్.
ఈ గొలుసు కొన్న మంగమ్మ షాప్ బయటికి రాగానే అక్కడ రోడ్డు మీద ఎదురు చూస్తున్న తన భర్త లాంటి పర్సన్ మెళ్ళో ఆ చైన్ వేసి బిల్లతని జేబులో పెట్టింది. అది కూడా ఆ షాప్ ఎక్స్టీరియర్ సీసీ కెమెరా నుంచి తీసిన ఫుటేజ్ నెక్స్ట్ ఫోల్డర్లోనే ఉంది యువర్ ఆనర్. అది కూడా ఒకసారి చూడండి. నా మొగుడా ఎంత బాగున్నావురా. ఇదిగో బిల్లు నీ పేరు మీదే తీసుకున్నాను. నీ పెళ్ళం అడిగితే నువ్వే కొన్నానని చెప్పు, లేదంటే దానికి అనుమానం వచ్చేస్తది. అమ్మో, నా బతుకు బజార్ నేసేసిందమ్మా రాక్షసి. దేవుడా, నా జీవితం నాశనం చేసింది బాబు. మౌన పోరాటం ఎస్ యువర్ ఆనర్. గజ అవంతిని కిడ్నాప్ చేసి గెస్ట్ హౌస్ లోకి తీసుకొస్తుంటే గజాని ఫాలో చేసిన దామోదర్ ఆ గది లోపల కర్టెన్ చాటును దాక్కున్నాడు. గజ అవంతిని గదిలో బంధించడానికి ట్రై చేస్తే అవంతి తోసేసింది. కర్టెన్ చాటును దాక్కున్న దామోదర్ గజ పొట్టలో కత్తిని గుచ్చి పారిపోయాడు. గజ ఆ పాదతో అవంతి మీద పడబోతుంటే అవంతి అతన్ని పక్కకి తోసే ప్రయత్నంలో కత్తి అవంతి చేతిలోకొచ్చింది. వాచ్మెన్ అవంతిని ఆ కత్తి లాగే టైంలో వీడియో తీశాడు. సో అవంతే ఆ హత్య చేసినట్టుగా అందరూ అనుకుంటున్నారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీ దగ్గర దామోదర్ నేరం ఒప్పుకున్న వీడియో ఉంటే ఇంతసేపు వాదించడం ఎందుకు? ఎందుకంటే కేసులో ఉన్న ప్రతి విషయాన్ని సాక్ష్యాలతో సహా వివరించకపోయి ఉంటే ఆ దామోదర్ వీడియోని ఏదో ఒక గ్రాఫిక్స్ లో చేసుంటాడని డిఫెన్స్ లాయర్ గారు వాదించే అవకాశం ఉండేది యువర్ ఆనర్. వెంటనే దామోదర్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టమని పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. యువర్ ఆనర్, ఆ పని నా కొడుకు సిఐ ద్వారకా ఆల్రెడీ చేసేశాడు. ద్వారకా, యా.
కేసు పూర్వాపరాలు పరిశీలించాక ఈ హత్య చేసింది దామోదరని నిరూపించినందున ఈ కోర్టు నేరస్తుడికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. నేరం చేయడానికి ప్రేరేపించిన మంగమ్మకి 7 ఏళ్ల సాధారణ జైలు శిక్ష విధించడమైనది. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న అవంతిని నిర్దోషిగా విడుదల చేయడమైనది. ఇక ఈ కేసును వాదించడానికి మానవతా దృక్పథంతో అవకాశం ఇవ్వమని కోర్టు వారిని రిక్వెస్ట్ చేసి ఎంతో కష్టపడి వాదించి నిజాన్ని నిరూపించి శిక్ష పడబోయిన తన కోడలిని నిర్దోషిగా విడుదల చేయించిన దుర్గగారిని ఈ కోర్టు ఎంతగానో అభినందిస్తుంది. ఇలాంటి స్త్రీమూర్తులుంటే ఈ సమాజం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. యు ఆర్ గ్రేట్ దుర్గగారు. నేను ఎంతో చెప్పి చూశాను, నిజం చెప్తే అవంతక్కకి వెంటనే శిక్ష పడుతుంది అని. అయినా ఆవిడ వినలేదు. నిజమే గెలుస్తుంది, నేను నిజమే చెప్తాను అని కోర్టుకు వెళ్ళింది. అవంతి హత్య చేసిందనేది నిజం. మరి ఆ నిజం చెప్పి అవంతిని ఆ కేసులో నిర్దోషిని ఎలా నిరూపించగలదు? హత్య చేసిన మనిషిని కోర్టు శిక్షిస్తుంది కదా. అవంతక్క జైలుకు వెళ్తే బావగారు బ్రతకలేరు, మొత్తం అందరం బాధపడతాము. అందుకే నేను పొద్దున్నుంచి దేవుని ఒక్కటే కోరుకుంటున్నాను, అవంతక్క నిర్దోషి అని ప్రూవ్ అవ్వాలి అని, అక్క ఇంటికి రావాలి అని కోరుకుంటున్నాను. నక్షత్ర, ప్రెగ్నెన్సీ వచ్చాక నువ్వెంత సాఫ్ట్గా మారిపోయావు. నీకు వదిన మీద ఎంత కోపమున్నా అదంతా పక్కన పడేసి వదిన బయటికి రావాలని కోరుకుంటున్నావు. నువ్వు గ్రేట్ నక్షత్ర. అవునరా, నక్షత్ర చాలా గ్రేట్. తన తోటికోడల మీద కోపం మొత్తాన్ని ప్రేమగా మార్చేసుకుంది. అవంతి ఆ కేసులో నుంచి బయట పడిపోవాలని చాలా కోరుకుంది. కానీ నా ఆశ, నా కోరిక తీరలేదుగా అత్తయ్య. అక్కకి శిక్ష వేసేశారా? ఆవిడతో పాటు అవంతి రాలేదంటే దాని అర్థం అదే కదమ్మా. అయ్యో ఏమ్మా, వదినకి శిక్ష వేసేశారా? అయ్యో పాపం, ఎంత దారుణం జరిగిపోయింది. అక్కకి శిక్ష వేసేశారా? నేనందుకే మొత్తుకొని మరీ చెప్పాను, మీరు నిజం చెప్తే అక్కకి శిక్ష వేసేస్తారు అని. ఇప్పుడు చూడండి, మీరెంత బాధపడాలి, ద్వారక బావగారు ఏమైపోవాలి. ఏముంది నక్షత్ర, 7 ఏళ్లు ఏడుస్తూ ఏదోలా కాలం గడిపేయాలి, తప్పదు. ఏడవాలి. అబద్ధం చెప్తే ఎప్పటికైనా ఏడవాలి. ఎందుకంటే మనం చెప్పిన అబద్ధాన్ని మనమే కాపాడాలి. కానీ నిజం చెప్పిన తర్వాత అదే మనల్ని కాపాడుతుంది, ఎప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ. ఎస్, నేను కోర్టులో నిజం చెప్పాను, ధైర్యంగా నిజమే చెప్పాను. అంటే అవంతికి శిక్ష పడినా మీరు అబద్ధం చెప్పనందుకు గర్వపడుతున్నారా? నాకు తెలుసు అత్తయ్య, మీరు అబద్ధం చెప్పరు, చెప్పలేరు. కానీ ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని మీ నమ్మకం మాత్రం ఇప్పటికైతే నిజం కాలేదు. అవంతి ఈ కేసు నుంచి బయటపడాలని ద్వారకింటికొచ్చేసరికి నువ్వు దేవుణ్ణి చాలా బలంగా కోరుకున్నావంట కదా నక్షత్ర? చాలా బలంగా కోరుకున్నాను. అదేంటో
అవంతి మీద కోపంతో ఉన్నప్పుడు చాలా కోరికలు కోరుకున్నావు. అవేవి దేవుడు తీర్చలేదు. ఇప్పుడు పాపం అవంతి మీద ఎంతో ప్రేమతో నువ్వు కోరుకున్న కోరికని తీర్చేశాడు. నిజంగా నువ్వు చాలా గ్రేట్. ఇలా కోరుకున్నావో లేదో అది నిజమైపోయింది. అంటే వదిన నేరం చెయ్యలేదు అనేసి కోర్టు నమ్మిందిరా. అవంతిని నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది. మరి వదినేదమ్మా నీతో రాలేదా? అవంతి గురించి ఎవరేం కోరుకుంటున్నారో తెలీదు. తనకి అలా జరిగింది. అందుకే ఒకసారి గుడికి వెళ్ళి రమ్మని చెప్పాను.